నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాపు నాయకుల ఆధ్వర్యంలో నల్లపాటి పుట్టినరోజు వేడుకలు, భారీగా హాజరైన అభిమానులు, శ్రేయోభిలాషులు. సత్తెనపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఆదిత్య ఆధ్వర్యంలో రావిపాడు రోడ్డు పారడైస్ లో నల్లపాటి రాము జన్మదిన వేడుకలు, భారీగా తరలివచ్చిన అభిమానులు. నర్సరావుపేటలో శివమాల ధరించి గత 8 సంవత్సరాల నుంచి శ్రీశైలం పాదయాత్రలతో బయలుదేరిన శివస్వాములు. నర్సరావుపేట NGO కాలనీలో నల్లపాటి రాము పుట్టినరోజు వేడుకలు, భారీ ర్యాలీ. జొన్నలగడ్డలో సమస్యల పరిష్కార దిశగా నడుం బిగించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాకీ కమ్యూనికేషన్స్ MD నల్లపాటి రామచంద్ర ప్రసాద్ రాము పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, NGO కాలనీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు రాకీ కమ్యూనికేషన్స్ ఆఫీస్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి NGO కాలనీలో కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టారు. వేడుకల్లో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని రామచంద్ర ప్రసాద్ కి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలిపారు. సత్తెనపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పత్తి కొనుగోలు జరుగుతుందని, రైతులు మంచిగా ఆరపెట్టిన పత్తిని ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని, పత్తి కొనుగోలు విషయంలో రైతుల డిమాండ్లను నెరవేర్చేలాగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే కన్నా తెలిపారు. వాట్సాప్ పెట్టా ట్రై చేసాను, ఫోన్ ఏమి ఎత్తలేదు. అదే పక్కన సార్ పక్కన ఈ అబ్బాయిని పక్కన. నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాకీ కమ్యూనికేషన్స్ MD నల్లపాటి రామచంద్ర ప్రసాద్ రాము పుట్టినరోజు వేడుకలు ఆదిత్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రావిపాడు రోడ్డు పారడైస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా వేడుకల్ని నిర్వహించారు. అభిమానులు రామచంద్ర ప్రసాద్ కి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నర్సరావుపేట లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీ శివాలయం నుండి 8 సంవత్సరాల నుండి శివస్వాములు పాదయాత్రగా పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి బయలుదేరారు. మండల దీక్ష చేసిన స్వాములు కొండారెడ్డి, అంకిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, గంగారావు, పాపిరెడ్డి, గంగయ్య, కొండయ్య, శ్రీనివాసరావు స్వాములు శివయ్య గురుస్వామి చేతు మీదుగా ఇరుముడి కట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఇరుముడులు సమర్పిస్తారు. మండల దీక్ష చేసిన స్వాములు తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంధుమిత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలోని ఉమామహేశ్వరి సమేత ఉమామహేశ్వర టెంపుల్ స్వామి దగ్గర నుంచి ప్రతి సంవత్సరము గత 8 సంవత్సరాల నుంచి మేము శివమాలలు ధరించి ప్రతి సంవత్సరం పాదయాత్రలై శ్రీశైలం పాదయాత్ర నడుపుకొని పాదయాత్ర చేస్తున్నాము. ఇరుముడి కట్టుకొని 4-5 రోజుల్లో ప్రయాణం చేసి శ్రీశైలం చేరుకొని దర్శించుకొని స్వామివారిని దర్శించుకుంటున్నాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఎన్ఎస్పీ కాలనీలోని శివాలయం దగ్గర నుండి మేము ప్రతి సంవత్సరం 7-8 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తూ బయలుదేరుతున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాకీ కమ్యూనికేషన్స్ ఎండీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ రాము పుట్టినరోజు వేడుకలు కాపు నాయకులు జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాపు నాయకులు పోతల శంకర్, రామిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాపు సంఘాల ప్రతినిధులు, అభిమానులు పాల్గొని రామచంద్ర ప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ రామచంద్ర ప్రసాద్ సామాజిక సేవలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మున్ముందు అనేక విజయాలు కలగాలని ఆకాంక్షించారు. నర్సరావుపేటలోని బరంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామ సేవా సమాజం 20వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
4 రోజుల పాటు శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ కెపి రంగారావు మరియు అర్చకులు రత్నాకరం శ్రీనివాసు ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. గణపతుల పూజ అయిపోయి యువతకు వచ్చిన తర్వాత ఈ అందరూ కూడా ప్రయత్నాలు చేయొచ్చు అని చేయొచ్చు పోయి వాళ్ళని ఎప్పటికీ బాగులేదు. వాళ్ళు గణపతుల పూజ అయిపోయి యువతకు వచ్చిన తర్వాత ఈ అందరూ కూడా ప్రయత్నాలు చేయొచ్చు. బరంపేటలో వేరు చేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర విష్ణు సహస్ర సేవా సమాజం వారి యొక్క 20వ వార్షికోత్సవం సందర్భంగా గత 3 రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్నకూటోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్నకూటోత్సవం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం, అవభృత స్నానం కార్యక్రమం ఉంటుంది. వీళ్ళంటికి కూడా భక్తులు వేల మందిగా వచ్చి పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి తీర్థ ప్రసారం స్వీకరించవలసిగా ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మా ఆలయ చైర్మన్ కెపి రంగారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా 20 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. ఈ 20 సంవత్సరాలు కూడా మంచి కార్యక్రమాలు జరిగి దేవాలయంలో మంచి విషయాలుగా మనకి డెవలప్మెంట్ కూడా చక్కగా జరిగింది. కాబట్టి అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ నమో వెంకటేశాయ. బరంపేటలో వేయించేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ విశ్వసహస్రనామ మహిళా సేవా సమాజం వారిచే నిర్వహించబడుతున్న కార్యక్రమాల్లో ఈ 20వ వార్షికోత్సవం సందర్భంగా వారి మహిళలు చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ పూజారులు అయినటువంటి బాజీ గారు వారి బృందము అందరూ కలిసి కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. నవంబర్ 8, 9, 10వ తేదీలలో విజ్జి స్టేడియం విజయనగరం జిల్లాలో అండర్-19 SGF ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో స్టేట్ మీట్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థి కాసా శ్రీనివాసరావు గొప్ప ప్రతిభ కనపరిచి ఆంధ్ర జట్టు తరపున నేషనల్ మీట్కి ఎంపికవ్వటం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థి డిసెంబర్లో ఉత్తరప్రదేశ్లో జరగబోయే జాతీయ స్థాయి మీట్కి ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడుతూ అభినందించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 8, 9, 10 తేదీల్లో విజయనగరం విజయ్ స్టేడియంలో అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు జాతీయ స్థాయి ఖోఖో పోటీలని మన ఆంధ్ర జట్టుని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మా నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల నుంచి కాసా శ్రీనివాసరావు మంచి ప్రతిభ కనబరిచి మన రాష్ట్ర జట్టు నుంచి నేషనల్ స్థాయికి ఆడటానికి సెలెక్ట్ అయినందుకు మరి శ్రీనివాసరావుని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇతను రేపు డిసెంబర్లో మరి ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటాడు. అక్కడ కూడా మంచి విజయం చేకూరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ, అలానే ఈ విద్యార్థికి వచ్చేటప్పటికి చాలా యాక్టివ్గా అసలు ప్రేక్షకులను కూడా మైమరిపించే అంత ఇదిగా ఆడతాడు. ఎందుకంటే గత ఇయర్ నుంచి మేము చూస్తూ ఉన్నాం, సెలక్షన్స్లో ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా చక్కగా మంచి టాలెంటెడ్గా ఆడి నిజంగా ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి గౌరవం దక్కాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు అయినా సరే ఈ అబ్బాయి రాష్ట్ర జట్టు నుంచి నేషనల్ స్థాయికి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం మేమందరం కూడా. అలానే మరి ఈ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా
చాలా వాళ్ళ ఆర్థిక స్థితిలో ఇబ్బందుల్లో ఉన్నా కూడా కష్టపడి చదివిస్తూ మరి అతన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలానే ఈ విద్యార్థికి మరొకసారి మా కాలేజీ యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీనికి కారకులైనటువంటి మా ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజల్ని మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా మరి ఇతనికి సెకండ్ ఇయర్ అయినప్పటికి కూడా ఎడ్యుకేషన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా దాంతోపాటు స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ ఓగూరు నాగేశ్వరరావు గారిని కూడా కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ఆయన కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇలానే మరెన్నో విజయాలు కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా మా విద్యార్థిని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. నా పేరు కాసు శ్రీనివాస్. నేను వాగ్దేవి జూనియర్ కాలేజీలో జరుగుతున్నా. నేను మొన్న జరిగిన విజయనగరంలో 8-9 విద్యుత్ స్టేడియంలో ఖోఖో స్టేట్ మీట్ పాల్గొన్నాను. అందులో నేను ఆంధ్రప్రదేశ్ జట్టుకి సెలెక్ట్ అయ్యాను. దీనికి ప్రత్యేకత మన వాగ్దేవి జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ అండ్ పీడీ సార్స్ అండ్ నమస్కారాలు. అదిగాక నాకు చదువుకి ఏం టైం టేబుల్ కూడా ప్రత్యేకించారు. దీనివల్ల మన వాగ్దేవి కాలేజ్ గారికి ధన్యవాదాలు చెబుతాను. నర్సరావుపేట ప్లాస్టిక్ నిషేధంపై శిక్షణ తరగతుల్లో పాల్గొన్న మెప్మా వార్డు సెక్రటరీలు ప్లాస్టిక్ రహిత పట్టణంలో తీర్చిదిద్దే క్రమంలో తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచే ప్రారంభిస్తామని మున్సిపల్ కార్యాలయాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2047లో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ బంగ్లాలో వార్డు పర్యావరణ కార్యదర్శులు ఎమ్యూనిటీ 62047లో భాగంగా స్వచ్ఛ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ నమస్కారం అండి. మేము ఈ రోజున నర్సరావుపేట మున్సిపాలిటీలో రిసోర్స్ పర్సన్స్ ఉన్నటువంటి మెప్మా సంయుక్తం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక చిన్నపాటి ట్రైనింగ్ ప్రోగ్రామ్, దట్ మీన్స్ పార్టిసిపేటరీ మోడ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, మా ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా మున్సిపాలిటీల్లో కొంతమేరకు స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి దానిలో కూడా ర్యాంకింగ్ సిస్టంలో 14 ర్యాంక్ వచ్చింది ఇప్పటివరకు కూడా. దానిని మనం 1వ ర్యాంకు తీసుకువెళ్ళటానికి ప్రభుత్వం చేసినటువంటి పారామీటర్స్లో కూడా ఏ అంశాల్లో మనం వెనుకబడుతూ ఉన్నటువంటి గ్రహించి ఆ భాగంగానే మనకి వీళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్స్ మీద ఫోకస్ చేశాము. అదేవిధంగా రెండో అంశం అనేటువంటిది ఏంటంటే, వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ అనేటువంటిది లోపించింది అనేటువంటి మేము గ్రహించాము. ఈ 2 అంశాల మీద మాత్రం మనం ఈరోజు ఉన్నటువంటి పార్టిసిపేటరీ మెథడ్లోనే మనం శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళందరికీ ఈరోజు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీటిలో కూడా, అంటే వీళ్ళకి ఎక్కడ మనము లోపం చేస్తున్నాము, ఎక్కడ మనం తెలుసుకోవాలనేటువంటి అంశాల మీద అవగాహన కల్పిస్తూ వారి ద్వారా వాళ్ళ దగ్గర మమేకమైనటువంటి భాగస్వామైనటువంటి స్వచ్ఛంద సంస్థలతో కానివ్వండి, వాళ్ళ యొక్క పొదుపు సంఘాల దగ్గర కానివ్వండి, వీళ్ళు కానీ మేము ఇచ్చేటువంటి ట్రైనింగ్ యొక్క మెసేజ్ని కానీ పాస్ చేయగలిగితే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పాల్పంచుకున్నట్లయితే చాలా రేంజ్లో కూడా బిహేవియర్ చేంజ్ అనేటువంటి రావడం జరుగుతుంది. నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో రైల్వే ట్రాక్ పక్కన మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు రైలు పట్టాలు దాడుతూ ఉండగా రైలు ఢీ కొట్టిందని సమాచారం. మృతురాలు సంతమాగలూరు మండలం ఏల్చూరి గ్రామానికి చెందిన పోలిశెట్టి మహాలక్ష్మమ్మగా గుర్తించిన పోలీసులు. స్థానిక నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ఎన్సీసీ సీనియర్ సార్జెంట్ బి పూర్ణసాయి వినయ్ కుమార్ డిసెంబర్ 17 నుండి 27 వరకు 2025న డెహ్రాడూన్లో జరగబోయే IMA ఇండియన్ మిలిటరీ అకాడమీ క్యాంపస్కి ఎంపికయ్యారని కళాశాల సెక్రటరీ శ్రీ మిట్టపల్లి రమేష్ బాబు తెలిపారు. దేశం నలుమూలల నుండి కేవలం 360 మంది క్యాడెట్లు మాత్రమే ఈ అవకాశాన్ని పొందగా మన తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన కొద్ది మందిలో గుంటూరు ఎన్సీసీ గ్రూప్ తరపున NEC కాలేజీ క్యాడెట్ ఒకరిగా నిలవటం గర్వకారణమని తెలియజేశారు.
కేసానపల్లి గ్రామంలోని ఎంఎం కళాశాల ఆఫ్ ఫార్మసీలో వరల్డ్ న్యూమోనియా డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా డాక్టర్ ఎన్ రాంప్రసాద్ రెడ్డి పాల్గొని విద్యార్థులకి న్యూమోనియా వ్యాధి గురించి అవగాహన కల్పించడం జరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమని, టీకాల ద్వారా దీన్ని నివారించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో గ్రామ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి ప్రజావేదిక ద్వారా ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కార దిశగా ముందుకు సాగుతున్న నల్లపాటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న చంద్రబాబు సూపర్ 6 జీఎస్టీ పలు అంశాలని ప్రజలకు తెలియపరుస్తూ గ్రామంలోని సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ సత్వర పరిష్కారానికి నడుం బిగించిన నేత నల్లపాటి అని పలువురు గ్రామస్తులు ప్రశంసించారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఫోన్ నెంబర్ అంటే కార్డు ఉండదుగా, ఆధార్ లింక్ అయిన ఫోన్ గుర్తుపెట్టుకుంటావా? మరి మీదే బాధ్యత, మీదే తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఇవన్నీ ఎక్కించుకుంటారు. రేపు ఎప్పుడో గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు అప్పుడు దాంట్లో ఇచ్చేది. ఏమేమి కావాలో చెప్పండి మళ్ళీ ఒకసారి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్, ఆధార్ కార్డు లింక్ అవి పలకాలి. పడిపోతుందని ఇదిగో దాంట్లో పెట్టారండి. అందుకని 2 వాళ్ళని 1 వాళ్ళని ఉంచి 3, 4, 5 వాళ్ళని కాడ పంపించారు. అది స్టేజ్ లో కాదు, అది కాదు. ముందు ఎంఈఓ గారితో మాట్లాడండి, తర్వాత పెట్టాను. కరెంటు వేసారు, ట్రాన్స్ఫారం కరెంట్ అంటే దీనికి పెట్టారు, ట్రాన్స్ఫారం వేసారు. ముందు ఎంఈఓ గారితో మాట్లాడండి, తర్వాత పెట్టాను. కరెంటు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాపు నాయకుల ఆధ్వర్యంలో నల్లపాటి పుట్టినరోజు వేడుకలు, భారీగా హాజరైన అభిమానులు, శ్రేయోభిలాషులు. సత్తెనపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఆదిత్య ఆధ్వర్యంలో రావిపాడు రోడ్డు ప్యారడైస్లో నల్లపాటి రాము జన్మదిన వేడుకలు, భారీగా తరలివచ్చిన అభిమానులు. నర్సరావుపేటలో శివమాల ధరించి గత 8 సంవత్సరాల నుంచి శ్రీశైలం పాదయాత్రలతో బయలుదేరిన శివస్వాములు. నర్సరావుపేట NGO కాలనీలో నల్లపాటి రాము పుట్టినరోజు వేడుకలు, భారీ ర్యాలీ. జొన్నలగడ్డలో సమస్యల పరిష్కార దిశగా నడుం బిగించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.